హలో టెక్ లవర్స్, ఈ రోజు వీడియోలో మనం టోటల్ గా 3 అప్లికేషన్స్ గురించి అయితే తెలుసుకుందాం. ఈ 3 అప్లికేషన్స్ మనకి ప్లే స్టోర్ లో అయితే అవైలబుల్ గా ఉన్నాయి. కానీ ఇలాంటి అప్లికేషన్స్ మనకి ప్లే స్టోర్ లో ఉన్నాయని అయితే చాలా మందికి అయితే తెలియదు అండ్ ఎవరు కూడా చెప్పి ఉండదు. సో ఇక లేట్ చేయకుండా ఆ అప్లికేషన్స్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియోలో మనం మొదటిగా తెలుసుకోబోయే అప్లికేషన్ ఈ అప్లికేషన్ యూజ్ చేసుకుని మనం ఎప్పుడైనా ఎవరితో అయినా సీక్రెట్ గా కాన్వర్సేషన్ చేయాలి, సీక్రెట్ గా ఫోన్ మాట్లాడాలి అనుకుంటే కొన్ని టైమ్స్ లో కుదరకపోవచ్చు. కానీ ఇప్పుడు నేను చెప్పే ఈ అప్లికేషన్ తోటి మనం పోలీసుల దగ్గర ఉండేటటువంటి వాకీ టాకీలో ఏ విధంగా అయితే మాట్లాడుకుంటారో పర్సన్ టు పర్సన్, సేమ్ అదే విధంగా మన మొబైల్ అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు అనమాట. సో దీనికోసం చేయాల్సింది ఏం లేదు. ఇక్కడ కనబడుతున్న ఈ అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ లో ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేసుకోవాలన్నమాట. సో అప్లికేషన్ లో ఫ్రీక్వెన్సీ అనేది సెట్ చేసుకున్న తర్వాత ఎవరెవరైతే ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్నారో ఆ పర్సన్స్ ఆ ఫ్రీక్వెన్సీ కనుక ట్యూన్ అయితే ఆటోమేటిక్ గా ఇద్దరు కూడా సీక్రెట్ గా కాన్వర్సేషన్ అయితే చేసుకోవచ్చు. అండ్ గ్రూప్ కాన్వర్సేషన్ కూడా ఇందులో చేసుకునే అవకాశం ఉంది. అండ్ అలాగే మనకి తెలియని వాళ్ళతో, అన్నోన్ పర్సన్స్ తో కూడా ఇందులో మనం కాన్వర్సేషన్ అయితే చేయొచ్చు. ఎలాగైతే ఫోన్ మాట్లాడతామో సేమ్ అదే విధంగా ఒక ప్రైవేట్ వాకీ టాకీ లాగా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. ఎవరైతే సీక్రెట్ కాన్వర్సేషన్, సీక్రెట్ గా ఫోన్ మాట్లాడుతుంటారో అలాంటి వారికి అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ఇక రెండోదిగా తెలుసుకోబోయే అప్లికేషన్ ఈ అప్లికేషన్ అండి. ఈ అప్లికేషన్ తో మన మొబైల్లో ఉండే ఎన్నో రకాల అప్లికేషన్స్, సీక్రెట్ గా యూజ్ చేసే అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని హైడ్ చేస్తూ ఉంటాం అండ్ అన్హైడ్ చేసి యూజ్ చేస్తూ ఉంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మన మొబైల్ ఎవరైనా చెక్ చేస్తారన్న డౌట్ ఉంటే ఆ సీక్రెట్ గా హైడ్ చేసే అప్లికేషన్ ఏదైతే ఉంటుందో ఆ హైడ్ చేసే అప్లికేషన్ కి యాప్ ఐకాన్ కూడా మనం ఈ అప్లికేషన్ యూజ్ చేసి చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో చేయాల్సింది ఏం లేదు, జస్ట్ ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసుకొని ఇందులో మనం ఈ పక్కన చూపిస్తున్న విధంగా యాప్ ఐకాన్స్ అయితే మనం చేంజ్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాదు, ఒకవేళ మీరు హైడ్ చేయాలనుకుంటే కూడా డైరెక్ట్ గా అప్లికేషన్ ని మనం ఈ యాప్ లో హైడ్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. చాలా మందికి అయితే ఉపయోగపడే అప్లికేషన్ అనమాట. ఇక మూడోదిగా తెలుసుకోబోయే అప్లికేషన్ వచ్చేసి ఈ అప్లికేషన్ యూజ్ చేసుకొని జస్ట్ మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము అయితే ఇందులో అయితే పాయింట్ చేయాలి. పాయింట్ చేసి మనం వెళ్ళే రూట్ ని ఇందులో ఇవ్వడం ద్వారా మనం ఎక్కడి నుంచి ఎక్కడికైతే ట్రావెల్ చేస్తున్నామో ఆ రూట్ మ్యాప్ కి సంబంధించినటువంటి ఒక యానిమేషన్ ఫార్మాట్ లో మనకైతే ఎడిట్ చేసి ఇస్తుంది అనమాట. సో చాలా బాగుంటుంది. ఇందులో మనం కార్ లో ట్రావెల్ చేసినా, బైక్ మీద ట్రావెల్ చేసినా, ఫ్లైట్ మీద వెళ్ళినా, లేదా ఆటోలో, బస్ లో, ఇలా మనం ఏ రకంగా ట్రావెల్ చేస్తున్నాం అన్నది కూడా మనం ఆ యానిమేషన్ ఇమేజ్ అయితే ఇక్కడ చేంజ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. సో చాలా బాగుంటుంది. డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. ఎవరైతే ట్రావెల్ స్టోరీస్ కానీ, ట్రావెల్ రీల్స్ కానీ, ట్రావెల్ పోస్టులు కానీ ఎక్కువగా పెడుతూ ఉంటారో అలాంటి వారికి అయితే చాలా నచ్చుతుంది. సో చాలా యూస్ఫుల్ గా ఉండే అప్లికేషన్. డెఫినెట్ గా అయితే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఇవ్వండి 3 అప్లికేషన్స్. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ 3 అప్లికేషన్స్ లో మీకు ఏ అప్లికేషన్ నచ్చిందో అన్నది కింద కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ వీడియో కనుక నచ్చితే డెఫినెట్ గా వీడియో అయితే లైక్ చేయండి అండ్ కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కేయండి. అండ్ యాప్ లింక్స్ అన్ని కూడా టెలిగ్రామ్ ఛానల్ అయితే పిన్ చేయబడతాయి. అక్కడ నుంచి మీరు యాప్స్ ని డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రెండ్స్, వీడియోస్ అయితే చేస్తూ ఉన్నాను కానీ ఎవరు కూడా ఫాలో కానీ, సబ్స్క్రైబ్ కానీ అండ్ లైక్స్ కానీ ఇవ్వట్లేదు. ప్లీజ్ మీరు ఇచ్చే ప్రతి ఒక్క లైక్, మీరు చేసే ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ నాకు మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్ అయితే అవుతాయి. సో ప్లీజ్ 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 వీడియోస్ అయితే లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో ఫ్రెండ్స్, దట్స్ ఆల్ ఫర్ టుడే. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ యూస్ఫుల్ వీడియో తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. దిస్ ఇస్ మణికంఠ సైనింగ్ ఆఫ్.